నా పేరు డాక్టర్ పల్లవి. నేను ఈ కాన్ఫరెన్స్‌కి ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈ కాన్ఫరెన్స్ బెటర్ బర్తింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఈ కాన్ఫరెన్స్. అంటే మనం ఏం చేస్తే ఆ తల్లికి, ఫ్యామిలీకి బర్త్ ఎక్స్‌పీరియన్స్‌ని మంచిగా చేయగలం అనేది కాన్సెప్ట్. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి రీఇమాజినింగ్ చైల్డ్ బర్త్ ఎ కాల్ ఫర్ చేంజ్. అంటే మనము మళ్ళీ మన ప్రాక్టీసెస్ అన్నిటిని ప్రశ్నించుకొని ఎక్కడెక్కడైతే ఇంటర్వెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయో, ఎందుకు సిజేరియన్ సెక్షన్లు ఎక్కువ అవుతున్నాయి, ఇలాంటివన్నీ ప్రశ్నించుకొని వాటిని కరెక్షన్స్ చేసుకొని ఎలాగా ఆ ఫ్యామిలీకి మంచి బర్త్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలము అనేది. సో ఈ కాన్ఫరెన్స్ 2 days ఉంది. ఇవాళ వర్క్షాప్ అండ్ రేపు కాన్ఫరెన్స్. ఒక 100 డెలిగేట్స్ వర్క్షాప్‌కి అండ్ 300 to 350 డెలిగేట్స్ కాన్ఫరెన్స్‌కి ఉంటారు. సో ఈ మొత్తం అన్ని టాక్స్ ఏవైతే ఉన్నాయో, వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటి మెయిన్ థీమ్ ఒకటే. మనం ఇంటర్వెన్షన్స్ తక్కువ చేయడానికి ఏం చేయగలము. కొలాబరేటివ్ ప్రాక్టీసెస్ అంటే ఒక డాక్టర్, ఒక మిడ్‌వైఫ్ కలిసి ఎలా బర్త్‌ని మంచిగా సేఫ్‌గా చేయగలం. సో అన్నీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెసే ఉంటాయి. ఏది పైకి మాట్లాడుకొని ఇది చేయడం, అది చేయడం అని కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్. ఈ ఎవిడెన్సెస్ అన్నీ ఫాలో చేసుకుంటూ ఎలా బర్త్‌ని న్యాచురల్‌గా చేసి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళకి మంచిగా ఇవ్వడం అనేది is the main theme of the conference. So మాకు ఇది ముందు నుంచి అంటే there was a stage when we started questioning our interventions. మాకు కూడా ముందులో ఎపిడ్యూరల్ రేట్స్ ఎక్కువ ఉండేవి. దాని తర్వాత ప్రాబబ్లీ సిజేరియన్ సెక్షన్ రేట్స్. సో ఇవి ఎప్పుడు తక్కువయ్యాయంటే మా ఇంటర్వెన్షన్స్ని మేమే ప్రశ్నించుకోవడం, ఆడిట్స్ చేసుకోవడం. ఎందుకు మేము ఇది ఈ మదర్కి లో రిస్క్ అయినా ఎందుకు తనకు సిజేరియన్ అయింది అంటే ఆడిట్స్ అంటే ప్రతి నెల ఆడిట్స్ ఉంటాయి. మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడం, ఇది చేస్తుంటే ఇది అయ్యేదేమో అని. ఏదన్నా అన్నెసరీ సిజేరియన్ సెక్షన్ అయింది అనుకోండి, మేమే డిస్కస్ చేసుకుంటాం. ఒకరిని బ్లేమ్ చేయకుండా హెల్తీ డిస్కషన్ చేసుకొని ఎలా వర్క్ చేయగలము. తర్వాత మాది టీమ్ ప్రాక్టీస్ అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, మిడ్‌వైఫ్స్ కలిసి మేము ప్రాక్టీస్ చేస్తాం. సో టీమ్ కాన్సెప్ట్ ఎప్పుడు సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే సింగిల్ పర్సన్ మేనేజ్డ్ హాస్పిటల్స్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, బికాజ్ పేషెంట్ లోడ్ని బట్టి, టైమింగ్స్ని బట్టి, అవైలబిలిటీ ఆఫ్ అనెస్థెటిస్ట్, పీడియాట్రిషియన్ని బట్టి డెసిషన్స్ మారుతుండొచ్చు. బట్ మనకి ఇక్కడ బికాజ్ ఇట్స్ అ టీమ్ వర్క్, ఎప్పుడు హాస్పిటల్లో 24/7 365 days డాక్టర్స్ ఉంటారు. అండ్ మనం చూసిన డాక్టరే వచ్చి మనల్ని డెలివరీ చేయాలనే కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. అండ్ ఎవరైతే కపుల్స్ ఈ హాస్పిటల్కి వస్తారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంటుంది దట్ కేర్ ప్రొవైడర్ విల్ బీ సేఫ్ హూ ఎవర్ ఇట్ ఇస్. డాక్టర్ డెలివరీ చేసినా, మిడ్‌వైఫ్ డెలివరీ చేసినా, అదే వాళ్ళకు చూసిన డాక్టరే ఉన్నా ఉండకపోయినా ఇట్ విల్ బీ సేమ్ అనే కాన్సెప్ట్ వాళ్ళకు ముందు నుంచి ఉంటుంది. సో దట్స్ హౌ ప్రాబబ్లీ మా ప్రాక్టీసెస్ అందుకే కొంచెం సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ 365 days కవర్ ప్లస్ ఫుల్ టీమ్ వర్క్.